ఇక్కడ చూడండి దీపం ఎలా అంటే నేనేం చేశాను అంటే లేట్గా వీడియో తీశాను. నేను చేసిన దీపాలలో లాస్ట్లో మిగులుతుంది కదా పూజ చేశాక, ఆ దీపాలలో మిగిలిపోయిన ఒత్తులు ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపి ఒకటి కట్టెగా కట్టి వేసి ఇలా మొత్తం ఇలా చేస్తుంటాను అన్నమాట, వెలిగిస్తూ ఉంటాను. అయితే మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఓకే, మీరు కూడా ఇలా చేయండి, ఓకేనా? ఇలా చేయడం వల్ల మనకి ఎంతో ప్రశాంతత, మన కోరికలు తీరుతున్నాయన్న మంచి పాజిటివ్ మనకు ఉంటుంది. చూడండి ఎలా వెలిగిపోతుందో, మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇలాగే చూస్తుంటాం వల్ల మనకి చాలా మంచిది. అగ్నిదేవుడు ఉంటాడు కదా, మనం ఇలాంటి మంచి మంచి వాటిని చూస్తూ ఉండాలి. నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలా దీపాలని ఇలా చూడడం వల్ల ఎంత బాగా వెలుగుతుందో చూడండి. చుట్టూరా ఆరా, దీపం యొక్క ఆరా. ఏమైనా తప్పులు చేసింటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించినందుకు, దయచేసి క్షమించినందుకు థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. I love you God, I love you universe, I love you Tulu, I love you God, I love you universe, I love you God, I love you universe, I love you Sarva Srushti, I love you universe, I love you everything, I love you. మనం లైఫ్లో ఏం తప్పు చేసినా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పాలి. ఇది ఒప్పోనో ఉంటుందన్నమాట. ఒప్పోనో ఇది చాలా పవర్ఫుల్ అంటారు. సో నేను ఇప్పటి నుంచి ఈరోజు తొలి ఏకాదశి అనమాట. ఈ రోజు నుంచి నేను కూడా నా లైఫ్ని పూర్తిగా మార్చుకోవాలి అనుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకోండి, చాలామంది మారండి. తొలి ఏకాదశి నుంచి నెక్స్ట్ వచ్చే తొలి ఏకాదశి వరకు మన లైఫ్ చాలా బాగుండేలా చూడండి. లైఫ్లో ఒకటొకటి నెట్టుకుంటూ ఎదగాలి. మనం జీవించిన అంతకాలం మంచిగా జీవించాలి. ఎవరిని తిట్టొద్దు, ఎవరిని కొట్టొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. ఓకే, తల్లిదండ్రుల్ని ప్రేమించండి, గౌరవంగా చూసుకోండి. అండ్ నాది ఒక విన్నపం ఏంటంటే, ఒక రిక్వెస్ట్, ఇది చూసాల అందరికీ. ప్లీజ్ ఎవరికైనా బంధువులని నీచంగా చూసి వదిలేయకండి. లేని వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయండి. ఉన్న వాళ్ళనమాట, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు మాకు చేతనైనంత సహాయం చేయండి. ఈ కాలంలో అక్క, అన్నలు, తమ్ముళ్ళు ఇవి చాలా
మారిపోతున్నారు. సో అది మార్చుకోండి. చిన్నప్పుడు కలిసిమెలిసి తిరిగిన అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు ఎంత మారాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతానే దూరం అయిపోతున్నారు. తన అక్క పిల్లల్ని చూసుకోకుండా అయిపోతున్నారు. కొంతమంది చెల్లెల పిల్లల్ని చూసుకోలేకపోతున్నారు. కొంతమంది ఇలా అన్నమాట. సో అందరూ మారిపోవాలి. చూడండి దీపం ఎంత బాగుందో. ఇట్స్ వెరీ నైస్ కదా. బల్బు లాగా ఉంది, ఎల్ఈడి బల్బు. నిజంగా దేవుడు ఉంటాడండి అగ్నిలో. సకల దేవతలు త్రిమూర్తులు ఉంటారు. భువనేశ్వరి ఉంటుంది, జగన్మాత, సర్వము ఉంటారు. ఓకే, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో వెళ్ళాలి. అది ఎంతో మంచిది మన లైఫ్కి. ఇప్పుడు టైం 3 o'clock అయిపోయింది. అందుకే దీపాలు వెలిగించాను. ఇలాగూ ఉన్నాను, ఈరోజు మేల్కొనే ఉన్నాను. సో చూడండి, మనం వెలిగించిన ఒత్తులు మొత్తం అలా అయిపోవాలి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? చాలా మంచి జరుగుతుంది ఇలాంటివి చూడడం వల్ల. మనం ఇలాంటి వాటిని ప్రత్యేకంగా చూడం కదా. ఈరోజు నాలో ఉన్న ప్రతి ఒక్కటి అంటే నేను చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను. నా లైఫ్ని చాలా చేంజ్ చేసుకోవాలి. సో మీరు కూడా మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఆ దేవతలు అనుగ్రహించాలి మనకు. మన కోరికలు నెరవేర్చుకోవడానికి మనం సక్రమమైన మార్గంలో వెళ్ళాలి. ప్రతి ఒక్క మనిషి తన ఇష్టానుసారంగా జీవించకూడదు. ఎందుకంటే ఆ ఇష్టానుసారంగా జీవించడం చాలా చాలా పాపం. సో తప్పు. దేవుడు కొన్ని పద్ధతులు పెట్టాడు, వాటిని దాటి ఏ తప్పు చేయొద్దు. మన లైఫ్ కోసమే దేవుడు రూల్స్ పెట్టాడు. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటూ సక్రమైన పద్ధతిలో జీవించండి. రిలేషన్స్ని కాపాడుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేశారా? లైక్ అండ్ షేర్ చేయండి. నేను ఇలా అంతా క్లీన్ చేశానండి నైట్. అది అన్నీ తీసేయలేదు, ఏమనుకోకండి. అక్కడ ఆయిల్ ఉంది కానీ దీనికి కాదు, అక్కడ దీపాలు వెలిగించాను కదా, అందుకని ఆయిల్ అక్కడ పెట్టాను.
ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, మన్నించండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 o'clock లేసి ఉంటే ఎంత బాగుంటుంది అసలు. అందుకే నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నా, మీరు కూడా చేంజ్ అవ్వండి. అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వెంకటేశ్వర స్వామి అని పూజించాలి. ఏకాదశి అంటే ఆయన ఏకాదశి రోజు నవధాన్యాలు తినకూడదు అంటారు. యాక్చువల్లీ ఫాస్టింగ్ ఉండాలి అన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ అలా కలుపుదాము. ఇలా కలిపితే చూడండి, నేను లైట్ వేసుకోలేదు ఎందుకని, ఇంకా ఉన్నాయండి కింద ఒత్తులు ఉన్నాయి. నేను మరి వాటిని చూడండి, అక్కడ ఎంతైనా కూడా అవి మాత్రం ఇది కాలేదు. కష్టం కాదు. అంత పైన కాలే కానీ కింద అలాగే ఉన్నాయి, అందుకే మరి పెట్టాను. నేను ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, చాలా లాంగ్ చేస్తున్నాను, లాంగ్ పీరియడ్. మధ్యలో ఇలా కలపటం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడో కదా. సో మనకు ఇచ్చిన ఈ మానవ జన్మని సక్రమంగా జీవించడానికి ప్రయత్నించాలి. చెడు మార్గాలు వెళ్ళకుండా, ఇతరులకి అపాయం కలగకుండా, ఇతరులను బాధించకుండా జీవించడమే లైఫ్. మన రిలేషన్స్ని సక్రమంగా చూసుకుంటూ
జీవించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామ రామ వరాననే. ఓం నమ ఇతి. ఏదో అలా పాడేశాను. ఇవి చాలా పవర్ఫుల్ పోయమ్స్, మంత్రాలు. చూడండి ఎంత బాగా ఉందో, సూపర్ కదా. పైన మొత్తం ఎంత లేదో చూస్తాను ఒకసారి. ఇలా కలిపితే మీరు కూడా ఇలా చేయండి. దీపాలు ప్రతి ఒక్క అమ్మాయినా, పెళ్ళైన అమ్మాయిలైనా, ఆంటీలైనా, అక్కలైనా, చెల్లెలైనా, తమ్ముడైనా, అన్నైనా, ఎవరైనా సరే, అంకుల్స్ అయినా, తాతలైనా, అమ్మమ్మలైనా, నానమ్మలైనా, ఎవరైనా ప్రతి ఒక్కరూ ఇలా చేయండి. పూజ అయ్యాక మిగిలిపోయినవన్నీ పడేయకుండా ఒత్తులు తీసి ఒక చోట పెట్టుకొని, ఒకరోజు మీకు ఇష్టమైన రోజు లేదా పవిత్రమైన రోజు ఇలా వెలిగించండి. అక్కడితో మన కోరికలన్నీ తీరిపోయినట్లుగా భావించండి. ఓకే. మనసు కల్మషం లేకుండా చక్కగా పెట్టుకోవాలి. ఈరోజు నా లక్, తొలి ఏకాదశి రోజు ఇలా మేల్కోవటం, ఇలా వీటిని వెలిగించటం అంతా దేవుడి కృపే. మన కోరికలని ఇలా ధూపం రూపంలో పైకి వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి చేరుతాయి అన్నమాట. చూడండి వెళ్ళిపోతుంది ఇలా చక్కగా. నిజంగా దేవుడు అయితే ఉన్నాడండి. ఎందుకో చెప్పనా, నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అన్నిట్లో దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అన్ని విధాల ఫైనాన్షియల్, ముఖ్యమైనది ఫైనాన్షియల్.
దేవుని ప్రార్థించే వాళ్ళు ఎప్పటికీ నష్టపోరండి. దేవుని మొక్కే వాళ్ళు ఎవ్వరికీ నష్టం రాదు. ఏం చేస్తాం మనము? ప్రార్థించడమే కదా, ఈజీ కదా. ఎంతమంది ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు దేవుడి కోసం పెట్టడం ఎంత మంచిదో కదా. అందుకే భక్తిగా ఉండండి. రోజు ఒక 10 నిమిషాలైనా దేవుణ్ణి ప్రార్థించండి. ఏది కావాలన్నా మనకి దైవ అనుగ్రహమే అంటారు, అది నిజమే. జీవితాన్ని వ్యర్థపరచుకోకండి. టైం వేస్ట్ అయిపోతుంది, జీవితమే వెళ్ళిపోతుంది, ఇంకా అది తిరిగి రాదు కదా. మన ఏజ్ అందుకు సక్రమంగా కరెక్ట్గా అది చేసుకుంటూ రావాలి. మనకంటూ ఒకరు గైడెన్స్ ఇచ్చేలాగా ఒకరి మాట మనం వింటుండాలి. అలా విచ్చలవిడి జీవితం జీవించకండి. మన మనసు మాట విని చెడిపోతుంది మైండ్. సో మన పెద్దవాళ్ళ మాట వింటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద గుడ్. ఇంతేందండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ ఇట్ అండ్ లైక్ మీ. ఓకే, థ్యాంక్ యూ. చూసినందుకు థ్యాంక్ యూ.